తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ మన వీరులకు. మిత్రులారా, ఇంత పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా ఇసుకేస్తే రాలనంత జనంతో అంబేద్కర్ చౌరస్తాకు తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు శివచేయాల్సి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తా ఉంటే వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అయిపోయిండు. వెంకట్రామరెడ్డి ఎంపీ ఏమి బాగా లేట్ అయింది, నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ కొంచెం 5 మాటలు జాగ్రత్తగా వినండి. ఈ ఎన్నిక ఒకరిని గెలిపియడానికో అధికారం కోసమో పదవుల కోసమో కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు అవసరం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు, గాడిద గుడ్డు ఇచ్చిండ్రు అన్నాడు. అన్నారా రేవంత్ రెడ్డి, ఈ 4.5 నెలల్లో 5 నెలల్లో నువ్వేమిచ్చినావు గాడిద గుడ్డు తప్ప. ఢిల్లీడు గాడిద గుడ్డు ఇచ్చాడు అని కొత్తగా నువ్వు చెప్పేదేందా? 10 ఏళ్లకెళ్ళి మేము చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లకెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది, గాడిద గుడ్డు ఇచ్చిందని 10 సార్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినా బీజేపీ తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, నవోదయ విద్యాలయం ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలే, మంచి నీళ్లకు ₹1 సాయం చేయలే, చెరువులు మంచిగా చేస్తే పైసా సాయం చేయలే. ఇది మేము 10 ఏళ్లకెళ్ళి మేము చెప్తున్నది, నువ్వు కొత్తగా చెప్పేది ఏందా రేవంత్ రెడ్డి? నీ సంగతి తెలియదా? ఏం చెప్పినావు నువ్వు? బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీలో కూర్చొని ఎగబెట్టింది నువ్వు కాదా? నువ్వు ఏం చెప్పినావు? డిసెంబర్ 9 నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు. అయిందా? తమ్మిగా రుణమాఫీ చూపి ఒకసారి మా అక్క జిల్లాలకు నంగునూరులకు టీవీలా ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో, ఎట్లా ఎగబెట్టిండో ఒకసారి చూపి మా అక్క జిల్లాలకు. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. అయిందా చెల్లె ఎవరికన్నా? అయినా అదే అన్నా 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కాని వాళ్ళంతా కారుకు కేసీఆర్కి అయింది. ఎంత ముద్దుగా అబద్ధం ఆగిండు. జల్దీ పోయి తెచ్చుకోరి, 9 తారీఖు రాగానే చేస్తా. ఆయన 9 తారీఖు దాకా కూడా ఓకే పెట్టాలి, ఎవరు గుంజుకపోతాడని 7 తారీఖు నాడే కూర్చున్నాడు. ఎప్పుడేమో 2 రోజుల ముందెక్కిండు, మాఫీ చేయమంటే జరాగంటుండు. ఇగో ఇది ఆయన సంగతి. రెండో విషయం, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇవాళ కళ్ళాలలో వడ్లున్నాయి, కొనే దిక్కు లేదు. 10 రోజులు 15 రోజుల నుంచి రైతులు పాపం కళ్ళాలల్లా వడ్లు కోసుకున్నారు. ఎండ బాగున్నది, వడ్లు మొత్తం గలగలైపోయినాయి, తేమ లేదు, కానీ కొనుమంటే శాతనైతుంది గవర్నమెంట్. అప్పుడేమో మేం బోనస్ ఇస్తాం, 500 ఇస్తా అన్నాడు. జర చూపిరా తమ్మి, ₹960 వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నా 2500 పెట్టి వడ్లు కొంటా అన్నాడు. కొంటురా? 2500 కొంటున్నారా? 2500 దిక్కులేదు, 2200 దిక్కులేదు, కొనే దిక్కు లేకుండా అయింది ఇలా కళ్ళాలల్లా. రైతులందరూ కూడా మన కేసీఆర్ పుణ్యమాని ఇంత కాలువ రవి ఎండాకాలంలో చెరువులు నింపితే, కరెంటు మంచిగా ఇస్తే, సబ్ స్టేషన్లు కడితే, ట్రాన్స్ఫార్మర్లు మంచిగా బిస్కెట్ల లెక్కిస్తే ఇంత బంగారం వాళ్ళు ఇంత పంట వండింది. లోకమంతా పంటలు ఎండినాయి, కానీ మా నంగునూరు కాడ అయితే ₹1.95 వండించిన నేను. ఎండకుండా రంగులాడిని నేను. గా రంగనాయక సాగర్ కట్టిన కనుక, గా కాలువలు తవ్విన కనుక, మీ చెరువులు నింపిన కనుక బంగారం పోలే పంట వండింది. ఈ కాంగ్రెస్ లో గుణ శాతం అవుతున్నదా? గా వడ్లు కొనే ముఖం లేదు,
ఇంకా మాట్లాడమంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ఇవాళ 2500 వడ్లు కొంటా అని మోసం చేసిండా లేదా? మోసమేనా కాదా ఇది? ఇకపోతే మా అవ్వ తాతలు ముసలోళ్ళకి ఏమన్నాడు? మన కేసీఆర్ ఉండగా బీడీలు చేసే అక్క చెల్లెలకు, ముసలోళ్ళకు, భర్త చనిపోయిన వితంతురాలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా చెల్లె? వీళ్ళు ఏం చెప్పిర్రు? మేము రాగానే 4000 ఇస్తాం. చూపిరా పోయి 4000 సంగతి. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు, డిసెంబర్ 9 నాడు పెట్టమ్మా 2000 కాదు, ఇందులో వాచన వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పనులు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెళ్ళి ఇవ్వమని నడిచి నడిచి మన్మడి కాళ్ళు వస్తుందా? 4000 అయిందా? ఎంత ముద్దుగా అబద్ధమాడింది చెల్లె. 50 4000 ఇప్పుడు 4 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది అంటే ఒక్కొక్క అవ్వ తాతకి కాంగ్రెస్ వాళ్ళు 4 నెలల 8000 బాకీ పడ్డట కదా. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళోకి వచ్చి ఓటు అడిగితే బిడ్డ డిసెంబర్ నుంచే ఇస్తాను 4000, బాకీ పడ్డ 8000 తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. బాకీ పడ్డ 8000 కట్టద్దా వాడు బీడీ కార్మికులకు? ఇవాళ ఇంకా ఘోరం ఏంటంటే 4000 సంగతి దేవుడు అడుగు. నడిమిట్ల జనవరి నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి పింఛన్ పోయింది అదే ఒకటి. నడిమిట్లో ఒక నెల ఎగరగొచ్చిండు అదేదా? వెనకట్టుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి కొత్త ఉన్న వస్త్రం పోయిందట. 4000 ఇస్తానని ఆశపడితే జనవరిలో 2000 కొట్టిండి పుణ్యాత్ముడు. ఈ 2000 కొట్టిన పుణ్యాత్ముడు మోసం చేసినట్టా కాదా? నేను ఒకటి అడుగుతా, మన ఊళ్ళల్లా ఎవరైనా చెక్ ఇచ్చినాక బ్యాంకులో బౌన్స్ అయింది అనుకో, చెక్ బౌన్స్ అయితే చట్ట ప్రకారంగా శిక్ష పట్టదా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? శిక్ష పట్టదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదండి. మరి ఇప్పుడు బాండ్ పేపర్ మీద ఏమి రాసి ఇచ్చిర్రు? 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తా అన్నాడు. మరి బాండ్ పేపర్ అమలు అవుతుందా? మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి శిక్ష పడాలన్నా వద్దా? శిక్ష వేయాలన్నా వద్దా? ఒక 13 తారీఖు నాడు ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు చెప్తాను కదా నేను గుంపు మేస్త్రి అని. మరి 6 తారీఖు నాడు కారు మీద కీ 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 అనేటట్టు గుద్దుతే ఈ గుంపు మేస్త్రి గూబ వలగాలి. వలగాలన్నా వద్దా? గట్ల అయితేనే సురుకు పుట్టది. అప్పుడు నేను అసెంబ్లీలో ఊకుంటాను. అయ్యా రేవంత్ రెడ్డి మా నాంగునూరు వాళ్ళు సురుకు పెట్టిండ్రు, ఎప్పుడు గట్టిగా అడిగి మెడలు వంచి 4000 వచ్చేటట్టు చేస్తా, రైతు బంధు వచ్చేటట్టు చేస్తా, మా కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఇస్తాడు పుణ్యాత్ముడు. ఆయన గదిలో చూపిన ఇక చాలా ఏం చూపిస్తాం కానీ ఒకటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. వచ్చే నెల తులం బంగారం, వచ్చే నెల ఇంకెప్పుడు నాయన? వచ్చే నెల నీ డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఇలా మే నెల కూడా వచ్చింది. 5 నెలలైనా నీ వచ్చే నెల ఇంకా అత్తలేదు. ఇవాళ తెలంగాణలో మొన్నదాకా మంచి రోజులు ఉండే 2 నెలలు, 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి, 1,00,000 తులాల బంగారం ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు బాకీ పడ్డాడు అక్క చెల్లెలు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమైందో గానీ వీళ్ళు ఎక్కినాడు 50,000 తులం ఉండే, వీళ్ళు ఎక్కినాక 75,000 తులం అయింది. అయిందా లేదా? 25,000 పెరిగింది ఒకటేసారి కాంగ్రెస్ వాళ్ళు. ఏం కాలో ఏందో. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కందిపప్పు 170 రూపాయలు అయింది. కాంగ్రెస్ వచ్చింది, సిమెంట్ బస్తా 70 రూపాయలు పెరిగింది. కంకర దొరకలేదు, ఇసుక పీడమైపోయింది. అంతా ఈ కాంగ్రెస్ వస్తే వచ్చినాక ఏదో గోవింద గోవింద పాట వచ్చింది 2 ఏళ్ళ. విన్నరా? కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి, 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, గోవిందా గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా. అంతేనా? ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా? ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను అసెంబ్లీలో గట్టిగా అడిగిన అనుకో,
ఏమయ్యా హరీష్ రావు నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు? చప్పిపోయాడని ఈ రంగునూరులో కాంగ్రెస్ కేసింది అనుకో ఏమంటాడు? 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగబెట్టినా, తులం బంగారం ఆగం చేసినా, అవ్వతాతలకు 4000 ఎగబెట్టినా, అక్క చెల్లెలకు 2500 ఇస్తానని మోసం చేసినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఎగబెట్టినా, నిరుద్యోగ యువతకు 4000 ఇస్తానని మోసం చేసినా అయినా నాకే ఓటేసిండు అంటాడా అనడా? మరి ఆయన నేను గట్టిగా మెడలు వంచాలంటే ఆయన బుద్ధి చెప్పాలనే వద్దా? ఈ నడిమిట్ల బీజేపీ ఆయన వచ్చిండు ఒక ఆయన. ఇంకా బీజేపీ ఆయన చూపిదా తమ్మి? ఈడొకైనా బీజేపీ ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన ఎన్ని అబద్దాలు ఆడతారంటే ఆయన నోటికి మొక్కాలి. దుబ్బాకలో కూడా పోటీ చేసిండు. ఎలక్షన్లలో ఏమైనా 2 ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి, దవాఖానా, రైలు, టెక్స్టైల్ పార్క్ అని చెప్పిండు. ఇంకొక అడుగు ముందుకేసి భార్యల్ని భర్తలకు దూరం చేయింది, భర్తల్ని భార్యలకు దూరం చేయింది, వాళ్ళని వీళ్ళకి కాకుండా చేయింది, వీళ్ళని వాళ్ళకి కాకుండా చేయింది, మర్డర్ చేయింది, ఏమన్నా చేయింది, ఓట్లు సంపాదించింది అంటుండు. జర చూడుందా, చూసినాక చెప్తాను. ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా జనసేన నడుపుతున్నట్లయితే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనకు స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి మీకే వచ్చి దుర్గాబాబు టెక్స్టైల్ పార్క్ మంజూరు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైసలు వేసి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవారు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపెట్టి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా జీతో వైసీకంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా వేసుకుంటాం. భార్యలు భర్తలు, భర్తలు భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. పుణ్యాత్ముడు భార్యల్ని భర్తలకు దూరం చేస్తారట, భర్తల్ని భార్యలకు దూరం చేస్తారట, ఆయన అయితే గెలుస్తాడట. గడ్డ కొడాలట ఆయన. అంటే ఆయనకే తెలివి ఉందా? మనకు లేదు. అయింది బాగా భర్తల్ని విధించుకొని ఓటు వేస్తారా ఎవడన్నా? దయచేసి ఆలోచన చేయండి. అంటే 100 అబద్దాలు ఆడైనా గెలవాలని చూస్తున్నాడు. ఇటువంటి వాళ్ళకి దయచేసి చేయొద్దు. నేను ఇవాళ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి అర్థమైంది జనం ఓట్లేసేట్లేదని కొత్త నాటకం మొదలుపెట్టింది. బీజేపీ వాళ్ళేమో హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి మత తత్వాన్ని రెచ్చగొట్టి హిందువుల భూములను ముస్లింలకు వస్తారని బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ గెలిస్తే మీ రిజర్వేషన్లు పోతాయి అని వీడో కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఈ రిజర్వేషన్లు పోతాయా? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు మార్చే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇలా నయ నాటకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గాడిద గుట్టిచ్చిండు. ఏమిచ్చిండు? ఇవాళ నేను అడుగుతా, మీరే చెప్పాలి ఏది మోసమో ఏది మోసం కాదో. రేవంత్ రెడ్డి గారు 17,000 రైతు బంధు, 17,000 రైతు బంధు, మట్లకు మక్కలకు 500 బోనస్, తులం బంగారం, 4,000 పెన్షన్, అక్క చెల్లెలకు 2,500, నిరుద్యోగ భృతి 4,000, ఆడపిల్లలకు స్కూటీలు, అన్ని మోసం. గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చినావు రేవంత్ రెడ్డి? మాటలు చెప్తావు. దీనిలోని గాడిద గుడ్డు కాదు, నువ్వు పెద్ద గాడిద గుడ్డు. నువ్వు నీకు ఓటమిగా హక్కు ఎక్కడి? ఈ అబద్దాలు చెప్పి ఇవాళ కుర్చీలో కూర్చొని ఇద్దరు కూడా ఒకరు మతం పేరు మీద, ఒకరేమో రిజర్వేషన్ల పేరు మీద నయా నాటకానికి తెరలేపుతా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. పేదలకు బుక్కడి బువ్వ పెట్టిన వాళ్ళు ఎవరు? అక్క చెల్లెల కోసం ఆలోచించింది ఎవరు? కరెంట్ ఇచ్చింది ఎవరు? నీళ్లు ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనకు ఎప్పటికైనా మన కేసీఆర్ శ్రీరామ రక్ష. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడే? కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు. ఎండిపోయిన పంటలకు సాయం చెయ్యి అని అడిగిండు. అక్క చెల్లెలకు 2,500 ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. అడిగితే ఈ రేవంత్ రెడ్డి అంటాడు, మన కేసీఆర్ ను పట్టుకొని నీ చెడ్డి ఊడవిక్తా అని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చునా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? సాగు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప, మా రైతులకు సాయం చేయమని అడగడం తప్ప, గా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుడు తప్ప, ఎండిపోయిన పొలాలను సాయం చేయమని అడుగుడు తప్ప, గా మాట అడిగితే కేసీఆర్ ను గట్లా తింటాడా? ఇది కేసీఆర్ ను తిట్టుడంటే మనం తిట్టినట్టు కాదా? మన సిద్దిపేటను తిట్టినట్టు కాదా? మా నందనూరుని తిట్టినట్టు కాదా? కేసీఆర్ ఇలా ప్రతి గుండెలు ఉంటాడు, గడప గడపలు ఉంటాడు కదా.
మన కేసీఆర్ ను ఆ రకంగా అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా ఆలోచన దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ ఎన్నిక ఒక వెంకట్రామరెడ్డి కోసం కాదు, ఇది మన సిద్దిపేట ఆత్మ గౌరవ ప్రతీక్ష. మన సిద్దిపేటను కించపరిచిండు, మన కేసీఆర్ ను అవమానపరిచిండు, మన కేసీఆర్ ను తిట్టిన రేవంత్ రెడ్డికి ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి. 13వ తారీఖు నాడు 4వ నంబర్ పై నుంచి 4వ నంబర్ లో మన వెంకట్రామరెడ్డి గారి ఫోటో ఉంటది, కారు గుర్తుంటది. జర మంచిగా చూసి 4వ నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మీరు దీవించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. నన్ను మంచి గెలిపించిండ్రు, కానీ నా సోపతికి వెంకట్రామరెడ్డి ఉంటే నేను మీకు మంచిగా సేవ చేయగలుగుతా. నేను పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తా అంటే మాట ప్రకారం ఇప్పించిన, అక్క చెల్లెలకు కుట్టు మిషన్లు ఇప్పిస్తా అంటే ఇప్పించిన, ఉపాధి హామీ పనికి వేతలకు కిట్లు ఇప్పిస్తా అంటే కిట్లు కూడా ఇప్పించిన. ఇప్పుడు ఈ మన వెంకట్రామరెడ్డి గారు మన సోపతికి వచ్చిండనుకో, రేపు రాబోయే రోజుల్లో మీ పిల్లల చదువుల కోసం తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాడు. మీ పిల్లల పెళ్లిళ్ల కోసం ₹1 ఫంక్షన్ హాల్ కట్టించి పేదలకు సాయం చేస్తా అంటున్నాడు. మన పిల్లలకు హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాల కోసం సిద్దిపేటలోనే ₹1 ఖర్చు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలను దారిలో పడేస్తా అంటుంది. మరి ఢిల్లీలో పోరాడాలన్నా, ఢిల్లీలో రేపు కొట్లాడాలన్నా ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ గా పనిచేసిండు. పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు, హిందీలో మాట్లాడగలుగుతాడు, మనకేం పనులు కావాలనో కొట్లాడి తేగలుగుతాడు. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఇక్కడ పోటీ చేస్తుండే, 6వ తరగతి చదువుకున్నాడు. ఆయన ఏం మాట్లాడారు? 6వ తరగతి చదివి ఆయన ఢిల్లీలో పోయి. ఈయన మాట్లాడేది ఢిల్లీలో కానీ అర్థమవుతుందా? మరి ఆయన ఓటేస్తే మన పనులు అవుతాయా? ఇక బీజేపీ అని తెలివి మీరు ఇప్పుడే చూసిండ్రు. భార్యల్ని భర్తలు విడదీయాలట, భర్తల్ని భార్యలతో విడదీయాలన్నట, మర్డర్లు చేయాలన్నట, మర్డర్ చేస్తా అని బెదిరించి గెలవాలంటుండు. ఆయన కోటేద్దామా? ఏమిచ్చింది అక్క? బీజేపీలో ఇచ్చిరా? మనకు ఇచ్చింది కదా అక్క, కొద్దిగా కొన్ని ఇచ్చిరు. ఏమి 350 సిలిండర్ ₹1000 చేయలేదు అవే, ₹60 పెట్రోల్ డీజిల్ ₹100 చేయలేదు అవే, చేయలే. ఇంకా జీఎస్టీ పెట్టినాక పాలు, పెరుగు, పప్పు, ఉప్పు అన్ని ధరలు పెంచలేదా బీజేపీ? పెంచిండా లేదా? మరి ఏమి చేయలేదంటే చెల్లె యాదికి పెట్టుకో. మంచిగా ఓటేస్తాను పోయేటప్పుడు వాళ్ళు పెంచిన ధరలను గుర్తు పెట్టుకొని బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు కారు గుర్తు మీద ఓటేయాలి. ఈ కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయం, నాకేం డౌట్ లేదు. కానీ నాకు 84,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. మరి వెంకట్రామరెడ్డి గారికి ఎంత ఇద్దాం? చెప్పినట్టు కాదు, బరాబర్ ఇవ్వాలి. నిజంగా ఇచ్చేదంటే చెప్పు, ఎంత ఇద్దాం? మంచి మెజార్టీ ఇవ్వండి. మన నంగునూరే నంబర్ 1 ఉండాలి. మన 5 మండలాల్లో నంగునూరు మెజార్టీ నంబర్ 1 ఉండాలని కోరుకుంటా ఉన్నా. మా డ్రెస్సులతో వచ్చిన మా జేపీ తండా అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా మల్యాల తండా నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బతిపడ ఊర తండా అక్క చెల్లెళ్ళు కూడా వచ్చిందట, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా చాలా మంది ఇవాళ ఎంతో ఓపికతో ఊర్లే తాళాలు వేసినట్టున్నారు. నేను వస్తా ఉంటే పాలమాకుల కాడ, ముండ్రాయి కాడ, రాంపూర్ కాడ ఒక్క మనిషి రోడ్డు మీద కనబడలేదు. ఊర్లు వచ్చి జన సమన్వయంలాగా ఈ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, బూత్ కమిటీ సభ్యులకు, కోఆపరేటివ్ డైరెక్టర్లకు, పార్టీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నంగునూరు అంటే మన కేసీఆర్ కు చాలా భాగవతల ఊర్లకు ఆ రోజుల్లో తట్ట మోసి మరి ఆ బ్రిడ్జ్ చేసి ఎర్ర బస్సు తెచ్చిండు మన కేసీఆర్. కూడా కానీ చెక్ డ్యాంలను నీళ్లు చూపించి అలా బంగారం మల్యాల దిక్కు పోతే మక్కలు 30 క్వింటాలు వచ్చినాయి సార్, మంచి పంట పండింది తాత, మీరు బర్కత్ గల్ల పంట పండింది, నీ కడుపు చల్లకుండాను పెద్ద మనిషి నన్ను అంటే నాకెంతో సంతోషమైంది. అందువల్ల
ఇది సిద్దిపేట ఆత్మ గౌరవం నిలబెట్టాలంటే మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించాలని కోరుతూ జై తెలంగాణ.